ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి తిప్పతీగ. ఈ తిప్పతీగ కాండాన్ని మెత్తగా రసం చేసి నీటిలో మరిగించి తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఈ తిప్పతీగ గిల్లోయ్ అని కూడా అంటారనమాట. ఈ తిప్పతీగ ఆకు ఇళ్లలో దొరికిద్దండి. అంటే పల్లెటూర్లలో అయితే ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని వజ్రాయుధం లాగా పనిచేస్తుంది. తిప్పతీగ ఆయుర్వేదంలో అత్యంత శక్తివంతమైన మూలిక అనమాట. అమృతవల్లి లేదా మధురాసిని అని కూడా అంటారు. ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయల్ గుణాలు అయితే రోగనిరోధక శక్తిని అయితే చాలా అమాంతంగా పెంచుతాయండి. వైరస్లు, బ్యాక్టీరియాలు ఉన్న వాళ్ళకైతే రక్షణ కల్పిస్తాయి అన్నమాట. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే నియంత్రించడానికి సహాయపడతాయి. అందుకే మధునాసిని అంటే అని పేరైన కూడా వచ్చిందనమాట. శ్వాసకోశ వ్యాధులు ఏమన్నా ఉన్నా కూడా తగ్గుముఖం పడతాయి. కిళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మరియు ఇన్ఫ్లమేటరీ గుణాలు, కిళ్ళవాపులు మరియు నొప్పులను అయితే బాగా తగ్గడానికి అయితే ఈ ఆకులు బాగా ఉపయోగపడతాయండి. ముఖంపై మచ్చలు, మొటిమలు ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆకులు బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఈ ఆకుల్ని పాలిచ్చే తల్లులు కానీ, ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు కానీ అసలు యూజ్ చేయకూడదండి. చేయకపోవడమే మంచిదన్నమాట. అయితే ఈ తిప్పతీగ కాండం ఎంత యూజ్ అయితే మనం చూసాం కదండి. ఈ ఆకుల్ని ఎక్కడ దొరికినా కానీ వదలొద్దు. మనకి వీలైనంత వరకు ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. సరే కదండి, ఈ తిప్పతీగ వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎక్కడైనా కానీ చోటు దొరికితే మాత్రం మీరు అస్సలు వదలద్దు. వీలైనంత వరకు యూజ్ చేయండి ఈ ఆకుల్ని. వీడియో మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్. మినిట్స్ నీ చేతులు పడుతున్నాయి. ఏం పోతావు.